ఆయన మాట్లాడినట్టుగా మాటలు అవన్నీ భారతీయ జనతా పార్టీకి మాట్లాడించిన మాటలుగానే భావిస్తారు. ఎందుకంటే మా ఇప్పుడు సిద్ధార్థం అడుగుతుంది కదా, మేము జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ మాకు జాతీయ భావము జాతీయ తత్వము మాకు ఓటు నేర్పేది కాదు. మేము స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ వారసులం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కార్యకర్తలం. మేము ఆర్టిస్టులకు మేము చాలా గౌరవిస్తాం. ఆర్టిస్టులు అంటే కూడా చాలా ఆర్టిస్టులు ఎవరో మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ ఆర్టిస్ట్. బట్ ఇట్లా పూర్తిగా పొలిటికల్గా పేమెంట్ తీసుకొని ఆర్టిస్ట్ మాట్లాడడంలో వాల్యూ. తర్వాత మీరు అంటారు తెలంగాణ వేర్పాటువాదము అనేటువంటి మాట అంటున్నామంటే నీ యొక్క అక్కసు బయటపడతా ఉంది. నిజంగా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరే. 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే, నీ అయ్యే జాగిరి కాదు. నేను ఇంకొకటి అడుగుతాను, జనసేనల గురించి కూడా అడుగుతాను. నేను ఈయన ఆంధ్ర పార్టీ పెట్టి పాపం చాలా మంది తిన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ వీళ్ళు అన్నకి ఎందుకు ఇప్పించుకుండు అన్నకి? ఆయన వెనక తిరిగి పనిచేసేటోళ్ళకి ఇప్పించుకోవచ్చు కదా. నాగబాబుకి ఎందుకు ఇప్పించుకుండు? డిఫరెన్స్ లేకపోతే శంకర్ గౌడ్కి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించండి. ఆయన ఓన్లీ ఫ్యామిలీ ఒక రౌండ్ చేసుకొని ఉన్నాడు. ఆయన మేనల్లుళ్ళు ఆయన అని చెప్పేసి. సరే, ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన కూడా మాట్లాడవచ్చు కదా. ఈరోజు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి కూడా అడగచ్చు కదా. పేదవాళ్ళకి కదా పెరిగేది, పైసలు ఉన్న వాళ్ళకి ఏం పెరుగుతలేదు కదా. ఎంత 200 అయినా కొంటారు వాళ్ళు. మరి ఎందుకు రేట్లు పెంచుతారని మాట్లాడవచ్చు కదా. ఆయనకి సొంతంగా మాట్లాడలేడు. త్రివిక్రమ్ ఏదో డైలాగ్ రాస్తే మాట్లాడతాడు. ఆ మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా అమిత్ షా వినేటియే మాట్లాడతాడు, వేరే వినోదాని మీద మాట్లాడాడు. సో కాబట్టి ఈయనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే త్రివిక్రమ్కి. మీరు ఆయన అడగండి, ఇప్పటి నుంచి పవన్ గారు ఆయన అడగకండి. నేను ఇప్పుడే చెప్పినాను, అది పట్టాశిఖం. నాకు జనవాడ గురించి బాగా తెలుసు, రూల్స్ గురించి తెలుసు. భూమిలో పట్టాశిఖం అనేది ఒక ఓనర్ ఉండొచ్చు, పట్టా అది. కానీ శిఖం అని ఎందుకంటారు? అది చెరువు, ఆ నీళ్లు ఉంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సంవత్సరానికి ఎప్పుడైతే నీళ్లు ఉండేవో, అంటే ఎండాకాలం డిసెంబర్ నుంచి ఉంటే నువ్వు ఒక పంట వేసుకోవచ్చు అంతే, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన అనిన దాంట్లో అది పట్టాశిఖం అనేది పట్టా భూమి అనేది కరెక్ట్. కానీ ఆయన అనిన దాంట్లో ఒక తప్పు ఏంటంటే ఎవరు అక్కడికి రావద్దు, ట్రెస్ పాసింగ్ అని జర్నలిస్ట్ అన్నది, తెలంగాణ జర్నలిస్ట్ అన్నది మాత్రం తప్పు. మీరు ఎక్కడికైనా పోయి అది ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని ఫొటోస్ తీసుకునే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉన్నది. ఈరోజు అక్కడ పోయిన ఎవరు? జర్నలిస్టులే కదా. ఫోటోలు తీసింది వాళ్ళే కదా. ఆయన నేను కేసులు బుక్ చేస్తా అని. ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏముంది? ఫోటోలు తీసుకుంటే గోశాలనే కదా. ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును. మొన్న కూడా చూస్తాం కదా, నువ్వు ఆంధ్రాలో మా వాళ్ళపైన కేసులు పెడతాను. నేను ఐ టోల్డ్ ఇదేం కేసులు పెట్టొద్దన్నా, అరెస్ట్ చేయొద్దన్నాను. ఎప్పటి నుంచి? ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు, మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మినిస్టర్ గారు మీరు పోలీసు వాళ్ళు చెప్పి అరెస్ట్ చేయొద్దంటే ఆపుతారా? సెక్షన్స్ ప్రకారం పోతారు. అది ఏం సెక్షన్, ఏ కేసు అనేది అది పోలీసు వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా ఏంది? ఇష్టం ఉన్న గో అరెస్ట్ అని. ఆయనకి వాళ్ళు అన్ని గోల్డ్ ప్లేట్లు అన్ని ఇచ్చినాడు. కష్టపడి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ.